ఓం శాంతి. జనవరి 6వ తారీఖు 2025 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఒక్కొక్క మాట చాలా మధురంగా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. తండ్రి ఎలా దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అందరికీ సుఖాన్నివ్వండి. ప్రశ్న: లౌకిక బంధుమిత్రులకు జ్ఞానాన్ని ఇచ్చే యుక్తి ఏమిటి? జవాబు: ఎవరైనా బంధుమిత్రులుంటే వారితో చాలా నమ్రతగా ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి. ఇది అదే మహాభారత యుద్ధమని అర్థం చేయించాలి. తండ్రి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. నేను మీకు సత్యాన్ని తెలియజేస్తున్నాను. భక్తి మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. ఇలా అవకాశము దొరికినప్పుడంతా చాలా యుక్తిగా మాట్లాడాలి. పరివారము వారితో చాలా ప్రేమగా వ్యవహరించాలి. ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకండి. పాట: చివరికి ఆ రోజు నేడు వచ్చింది. ఓం శాంతి. ఏదైనా పాట వినిపించినప్పుడు పిల్లలు తమ మనసులో దాని అర్థాన్ని గురించి ఆలోచించి వెలికి తీయాలి. ఒక్క సెకండులో అర్థము చేసుకోవచ్చు. ఇది అనంతమైన డ్రామాను తెలిపే అతి పెద్ద గడియారము కదా. భక్తి మార్గములో మనుషులు పిలుస్తారు కూడా. ఎలాగైతే కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎప్పుడు విచారణ జరుగుతుంది, పిలుపు వస్తుంది, మా కేసు సమాప్తమవుతుందని అంటారు కదా. అలాగే పిల్లల కేసు కూడా ఉంది. ఏ కేసు? రావణుడు మిమ్మల్ని చాలా దుఃఖితులుగా చేశాడు. మీ కేసు పెద్ద కోర్టులో దాఖలవుతుంది. బాబా రండి, వచ్చి మమ్మల్ని దుఃఖాల నుండి విడుదల చేయండని పిలుస్తూ ఉంటారు. ఒకరోజు విచారణ తప్పకుండా ఉంటుంది. తండ్రి వింటారు. డ్రామానుసారంగా సరైన సమయానికి వస్తారు. అందులో ఒక్క సెకండు వ్యత్యాసము కూడా ఉండదు. అనంతమైన గడియారము చాలా ఖచ్చితంగా నడుస్తుంది. ఇక్కడ మీ వద్ద ఈ చిన్న గడియారాలు కూడా ఖచ్చితంగా నడవవు. యజ్ఞములోని ప్రతి కార్యము ఖచ్చితంగా ఉండాలి. గడియారాలు కూడా ఖచ్చితంగా ఉండాలి. తండ్రి చాలా ఖచ్చితమైనవారు. విచారణ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కల్పకల్పము కల్పము యొక్క సంగమయుగములో ఖచ్చితమైన సమయానికి వస్తారు. కనుక ఇప్పుడు పిల్లల కేసు విచారణ ఉంది. బాబా వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తారు. దుఃఖాన్ని ఎవరు ఇస్తారో ఇంతకు ముందు మీకు కూడా తెలీదు. రావణరాజ్యము ద్వాపరము నుండి ప్రారంభమవుతుందని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. బాబా కల్పకల్పము సంగమయుగములో వస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసిపోయింది. ఇది బేహద్దు రాత్రి. శివబాబా బేహద్దు రాత్రిలో వస్తారు. కృష్ణుడి విషయం కాదు. ఎప్పుడైతే ఘోరాంధకారములో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో అప్పుడు పిల్లలను పగలులోకి తీసుకెళ్లేందుకు జ్ఞానసూర్యుడైన తండ్రి వస్తారు.
నన్ను స్మృతి చేయండని చెప్తారు. ఎందుకంటే పతితుల నుండి పావనంగా అవ్వాలి. బాబాయే పతిత పావనుడు. ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడు విచారణ ఉంటుంది. ఇప్పుడు మీ విచారణ జరిగింది. నేను పతితులను పావనంగా చేసేందుకు వచ్చాను. పావనంగా అయ్యేందుకు మీకు ఎంత సహజయుక్తిని తెలియజేస్తానని తండ్రి చెప్తారు. ఈ రోజుల్లో సైన్సు తీవ్రత ఎంత ఉందో చూడండి. అణుబాంబులు మొదలైన వాటి శబ్దము ఎంత ఎక్కువగా ఉంటుంది. పిల్లలైన మీరు శాంతి శక్తి ద్వారా ఈ సైన్సు శక్తిపై విజయము పొందుతారు. సైలెన్సు శక్తిని యోగమని కూడా అంటారు. బాబా మీరు వచ్చినట్లయితే మేము శాంతిధామానికి వెళ్ళి నివసిస్తామని ఆత్మ తండ్రిని తలంపు చేస్తుంది. పిల్లలైన మీరు ఈ యోగ బలము ద్వారా సైలెన్సు శక్తి ద్వారా సైన్సు శక్తిపై విజయము పొందుతారు. శాంతి శక్తిని ప్రాప్తించుకుంటారు. విజ్ఞానము ద్వారానే ఇదంతా వినాశనము కానున్నది. సైలెన్సు ద్వారా పిల్లలైన మీరు విజయము పొందుతారు. బాహుబలము ద్వారా ఎప్పుడూ విశ్వముపై విజయాన్ని పొందలేరు. ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శనీలో రాయాలి. ఢిల్లీలో చాలా సేవ చేయవచ్చు. ఎందుకంటే ఢిల్లీ అన్నిటికీ రాజధాని. మీ రాజధాని కూడా ఢిల్లీనే ఉంటుంది. ఢిల్లీని ఫరిస్తాన్ అని అంటారు. పాండవులకు కోట ఉండదు. ఎప్పుడు శత్రువులు ఆక్రమణ చేస్తారో అప్పుడు కోట నిర్మించబడుతుంది. మీకు కోటలు మొదలైనవి అవసరం ఉండదు. మనము సైలెన్స్ శక్తి ద్వారా మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. వారిది కృత్రిమమైన సైలెన్స్ అని మీకు తెలుసు. మీది నిజమైన శాంతి, జ్ఞానశక్తి, శాంతి శక్తి అని అంటారు. జ్ఞానము అనగా చదువు. చదువు ద్వారానే శక్తి లభిస్తుంది. పోలీసు సూపరింటెండెంట్ అవుతారు. అతనికి ఎంతటి శక్తి ఉంటుంది? అవన్నీ దుఃఖాన్నిచ్చే దేహ సంబంధమైన విషయాలు. మీ ప్రతి మాట ఆత్మికము. మీ నోటి ద్వారా ఏ మాట వెలువడినా ఆ ఒక్కొక్క మాట వినేవారు సంతోషపడే విధంగా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి. ఎలాగైతే బాబా దుఃఖహర్త సుఖకర్త అయ్యారో అలా మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. మీ కుటుంబ పరివారంలోని వారికి కూడా దుఃఖము మొదలైనవి కలగరాదు. అందరితో నియమానుసారము వ్యవహరించాలి. పెద్దలతో ప్రీతిగా వ్యవహరించాలి. అందరూ సంతోషపడే విధంగా మధురమైన ఫస్ట్ క్లాస్ మాటలు నోటి నుండి వెలువడాలి. శివబాబా మన్మనాభవ అని చెప్తున్నారని అందరికీ చెప్పండి. నేను సర్వశ్రేష్ఠుడను. నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. అందరితో చాలా ప్రేమగా మాట్లాడాలి. ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారికి అన్నగారు నన్ను స్మృతి చేయండని శివబాబా చెప్తున్నారని చెప్పండి. రుద్రుడు అని పిలువబడే శివబాబాయే జ్ఞానయజ్ఞాన్ని రచిస్తారు. కృష్ణ జ్ఞాన యజ్ఞం అనే మాట విని ఉండము.
రుద్రజ్ఞాన యజ్ఞమని అంటారు. కనుక రుద్రుడైన శివబాబా ఈ యజ్ఞాన్ని రచించారు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగాన్ని నేర్పిస్తున్నారు. ఈ దాదా కూడా చెప్తున్నారు, భగవాను వాచ, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి, ఎందుకంటే ఇప్పుడిది అందరి అంతిమ సమయము, వానప్రస్థ అవస్థ. అందరూ వాపస్ వెళ్ళాలి. మరణించే సమయంలో ఈశ్వరుణ్ణి స్మృతి చేయండని మనుషులకు చెప్తారు. ఇక్కడ మృత్యువు సమీపంలో నిల్చుకొని ఉంది. దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరని స్వయం ఈశ్వరుడే చెప్తున్నారు. పిల్లలు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. దీనిని యోగాగ్ని అని అంటారు. దీని ద్వారా మీ పాపాలు దగ్ధమవుతాయని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. వికర్మలు వినాశనము చేసుకునేందుకు, పావనంగా అయ్యేందుకు ఇతర ఏ ఉపాయము లేదు. పాపాల భారము తలపై పెరుగుతూ పెరుగుతూ, మలినాలు చేరుతూ చేరుతూ బంగారు 9 క్యారెట్లదిగా అయిపోయింది. ఇంకా తగ్గితే గిల్టు వేయబడిన బంగారు అని అనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ 24 క్యారెట్ల బంగారుగా ఎలా అవ్వాలి? ఆత్మ పవిత్రంగా ఎలా అవ్వాలి? పవిత్ర ఆత్మకు శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. మీ బంధుమిత్రులు మొదలైన వారు ఎవరైనా ఉంటే వారితో చాలా నమ్రతతో, ప్రీతితో, నవ్వుతూ మాట్లాడాలి. వారికి ఆ మహాభారత యుద్ధము ఇదే అని అర్థము చేయించాలి. రుద్రజ్ఞాన యజ్ఞము కూడా ఇదే. తండ్రి ద్వారా మనకు సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానము లభిస్తూ ఉంది. ఇంకెక్కడా ఈ జ్ఞానము లభించదు. నేను మీకు సత్యము చెప్తున్నాను. ఈ భక్తి మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేశారు. ఇప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది. భక్తి రాత్రి వంటిది, జ్ఞానము పగలు వంటిది. సత్యయుగంలో భక్తి ఉండదు. ఈ విధంగా యుక్తిగా మాట్లాడాలి. అవకాశం వచ్చినప్పుడు, బాణము వేయవలసి వచ్చినప్పుడు సమయాన్ని, అవకాశాన్ని గమనించవలసి ఉంటుంది. జ్ఞానమిచ్చేందుకు కూడా చాలా యుక్తి కావాలి. తండ్రి అందరికీ యుక్తులేమో తెలుపుతూనే ఉంటారు. పవిత్రత చాలా మంచిది. ఈ లక్ష్మీనారాయణులు మనకు అందరికంటే గొప్ప పూజ్యులుగా ఉన్నారు కదా. పూజ్యులుగా, పావనులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా, పతితులుగా అయ్యారు. పతితులు పావనుల ముందు కూర్చొని పూజించడం అంతగా శోభించదు. చాలామంది పతితులను చూస్తూనే దూరంగా పారిపోతారు. వల్లభాచారి ఎప్పుడూ తన పాదాలను కూడా ముట్టుకోనివ్వరు. వీరు చీచీ మనుషులని భావిస్తారు. మందిరాలలో కూడా మూర్తిని తాకేందుకు బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది. శూద్ర మనుషులను ముట్టుకోనివ్వరు. బ్రాహ్మణులే విగ్రహాలకు స్నానము, అభిషేకము మొదలైనవి చేయిస్తారు. ఇతరులనెవ్వరినీ లోపలకు పోనివ్వరు. తేడా ఉంది కదా. వారు కుఖవంశావళి గర్భజనిత బ్రాహ్మణులు. మీరు ముఖవంశావళి పవిత్ర బ్రాహ్మణులు. మీరు ఆ బ్రాహ్మణులకు
బ్రాహ్మణులలో 2 రకాలున్నారు. ఒకరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి, రెండవ వారు కుఖవంశావళి అని బాగా అర్థము చేయించవచ్చు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన శిఖరము వంటివారు. యజ్ఞము రచించేందుకు కూడా బ్రాహ్మణులనే నియమిస్తారు. ఇది జ్ఞానయజ్ఞము. బ్రాహ్మణులకు జ్ఞానము లభిస్తుంది. ఆ జ్ఞానముతో వారు మళ్ళీ దేవతలుగా అవుతారు. వర్ణాల గురించి కూడా అర్థము చేయించబడింది. సేవాధారీ పిల్లలకు సదా సేవ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఎక్కడ ప్రదర్శిని జరిగినా వెంటనే సేవ చేసేందుకు పరిగెడతారు. మేము వెళ్ళి ఈ పాయింట్లు అర్థం చేయించాలని భావిస్తారు. ప్రదర్శిని ప్రజలను తయారు చేసుకునేందుకు విహంగ మార్గము. అనేక మంది వారంతట వారే వచ్చేస్తారు. కనుక అర్థం చేయించేవారు కూడా బాగుండాలి. ఎవరైనా బాగా అర్థము చేయించకపోతే బీకేల వద్ద ఉన్న జ్ఞానము ఇదేనా అని అంటారు. డిస్సర్వీస్ అయిపోతుంది. కనుక ప్రదర్శనీలో అర్థం చేయించే గైడ్స్ను గమనించే ఒక చురుకైన వారుండాలి. ఎవరైనా పెద్ద మనిషి వస్తే వారికి అర్థం చేయించేందుకు మంచి గైడునివ్వాలి. తక్కువగా అర్థం చేయించే వారిని తొలగించాలి. సూపర్వైజ్ చేసేందుకు ఒక మంచి వ్యక్తి ఉండాలి. మీరు మహాత్ములను కూడా పిలవాలి. మీరు కేవలం బాబా ఇలా చెప్తున్నారని చెప్పండి. వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు. అతనే రచయిత. ఇక మిగిలిన వారంతా వారి రచన. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. సోదరులకు వారసత్వమేమిస్తారు? సుఖధామాన్ని వారసత్వంగా ఎవ్వరూ ఇవ్వలేరు. వారసత్వాన్ని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. సర్వులకు సద్గతినిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చెయ్యాలి. తండ్రి స్వయంగా వచ్చి బంగారు యుగాన్ని తయారు చేస్తారు. బ్రహ్మ తనువు ద్వారా స్వర్గస్థాపన చేస్తారు. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఈ మనుషులందరూ మర్చిపోయారు. శివబాబాయే వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వాన్నిస్తారు. 5000 సంవత్సరాల క్రితము భారతదేశము స్వర్గంగా ఉండేది. లక్షల సంవత్సరాల మాటే లేదు. తిథి తారీఖులు అన్నీ ఉన్నాయి. దీనిని ఎవ్వరూ ఖండించలేరు. నూతన ప్రపంచము మరియు పాత ప్రపంచము సగము సగము ఉండాలి. వారు సత్యయుగపు ఆయువును లక్షల సంవత్సరాలని అనేయడం వలన ఏ లెక్క కుదరదు. స్వస్తిక్లో కూడా పూర్తి 4 భాగాలున్నాయి. ప్రతి యుగానికి 1250 సంవత్సరాలు పంచడం జరిగింది. లెక్క వేయబడుతుంది కదా. వారికి ఈ లెక్కలు కొంచెం కూడా తెలీదు. అందుకే గవ్వ సమానమని అంటారు. ఇప్పుడు తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు. అందరూ పతితులే. భగవంతుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. వారిని భగవంతుడు వచ్చి జ్ఞానము ద్వారా పుష్పాలుగా చేస్తున్నారు. పిల్లలైన మిమ్మల్ని జ్ఞానరత్నాలతో అలంకరిస్తున్నారు.
మళ్ళీ మీరు ఎలా తయారవుతారో చూడండి. మీ ముఖ్య లక్ష్యము ఏది? భారతదేశము ఎంత తలమానికముగా ఉండేదో అందరూ మర్చిపోయారు. ముసల్మానులు మొదలైన వారు కూడా ఎంతగా సోమనాథ మందిరాన్ని లూటీ చేసి మసీదులు మొదలైన వాటిలో వజ్రాలు మొదలైన వాటిని పొదిగారు. ఇప్పుడు వాటి విలువ ఎవ్వరూ వెలకట్టలేరు. ఎంతో పెద్ద పెద్ద మణులు రాజుల కిరీటాలలో ఉండేవి. కొన్ని ₹1,00,00,000 విలువ చేసేవి, కొన్ని 5 కోట్ల విలువ చేసేవి కూడా ఉండేవి. ఈ రోజుల్లో అన్నీ నకిలీవి వెలువడ్డాయి. ఈ ప్రపంచంలో ఉన్న సుఖం కృత్రిమమైనది. పైసా విలువ చేసే సుఖము, మిగిలినదంతా దుఃఖమే. అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖముందని అంటారు. అందుకే వారు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. కానీ ఇప్పుడు వారు కూడా తమోప్రధానమైపోయారు. పట్టణాలలోకి చొరబడ్డారు. మరి ఇప్పుడు ఎవరికి వినిపించాలి? రాజా రాణులైతే ఎవ్వరూ లేరు. ఎవ్వరూ ఒప్పుకోరు కూడా. అందరికీ తమ తమ అభిప్రాయాలున్నాయి. ఎవ్వరూ ఒప్పుకోరు. ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకుంటూ ఉంటారు. సంకల్పముతో సృష్టి అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీతో తండ్రి గుప్తంగా పురుషార్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు? ఇతర ధర్మాలు కూడా చివరిలో ఎప్పుడైతే వృద్ధి చెందుతాయో అప్పుడు యుద్ధాలు మొదలైన గొడవలు ప్రారంభమవుతాయి. 3 భాగాల సమయము సుఖములో ఉంటారు. అందుకే మీ దేవీ దేవతా ధర్మము చాలా సుఖమునిచ్చేదని తండ్రి చెప్తున్నారు. నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తాను. ఇతర ధర్మస్థాపకులు ఏ రాజ్యాన్ని స్థాపించరు. వారు సద్గతి చెయ్యలేరు. కేవలం తమ ధర్మాన్ని స్థాపించేందుకే వస్తారు. అవి కూడా చివర్లో తమోప్రధానమైనప్పుడు సతోప్రధానంగా చేసేందుకు తండ్రి రావలసి ఉంటుంది. మీ వద్దకు 100 మంది మనుషులు వస్తారు. కానీ ఏమీ అర్థము చేసుకోరు. బాబాకు ఫలానా వారు చాలా బాగా అర్థము చేసుకుంటున్నారు, చాలా మంచివారు అని రాస్తారు. బాబా చెప్తారు, ఏమీ అర్థము చేసుకోలేదు. ఒకవేళ బాబా వచ్చి ఉన్నారు, విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని అర్థం చేసుకుంటే వెంటనే నష పెరిగిపోవాలి. వెంటనే టికెట్టు తీసుకొని ఇక్కడకు పరిగెత్తి రావాలి. కానీ తండ్రితో కలిసేందుకు బ్రాహ్మణి వద్ద నుండి జాబు తప్పకుండా తీసుకురావలసి ఉంటుంది. తండ్రిని గుర్తించి ఉంటే మిలనము చేయకుండా ఉండలేరు. ఒక్కసారిగా నష పెరిగిపోవాలి. ఎవరికి నష ఎక్కి ఉంటుందో వారికి ఆంతరికములో చాలా సంతోషం ఉంటుంది. వారి బుద్ధి బంధుమిత్రులు మొదలైన వారి వైపు పరిగెత్తదు. కానీ చాలామంది బుద్ధి తిరుగుతూనే ఉంటుంది. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. అంతేకాక తండ్రి స్మృతిలో ఉండాలి. వాస్తవానికి చాలా సులభం. ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఎలాగైతే ఆఫీసులో సెలవు తీసుకుంటారో అలా మీ వ్యాపార వ్యవహారాల నుండి
సెలవు తీసుకొని 1-2 రోజులు స్మృతి యాత్రలో కూర్చోండి. క్షణక్షణము స్మృతిలో కూర్చునేందుకు రోజంతా బాబాను స్మృతి చెయ్యాలనే వ్రతము పెట్టుకోవాలి. అప్పుడు ఎంతో జమ అవుతుంది. వికర్మలు కూడా వినాశనం అవుతాయి. తండ్రి స్మృతి ద్వారానే సతోప్రధానంగా అవ్వాలి. పూర్తి రోజంతా ఎవ్వరూ యోగము చేయలేరు. మాయ తప్పకుండా విఘ్నాలను వేస్తూ ఉంటుంది. అయినా పురుషార్థం చేస్తూ చేస్తూ విజయాన్ని పొందుకునేస్తారు. చాలు, ఈ రోజంతా తోటలో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తాను, భోజనము తినే సమయంలో కూడా స్మృతిలో కూర్చునేస్తాను. ఇదే శ్రమ. మనము తప్పకుండా పావనంగా అవ్వాలి, కష్టపడాలి, ఇతరులకు కూడా దారి చూపించాలి. బ్యాడ్జ్ చాలా మంచి వస్తువు. మార్గములో కూడా పరస్పరంలో మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఈ సందేశం లభిస్తే మనము బాధ్యత నుండి విడుదల అవుతాము. अच्छा, मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, వ్యాపారము మొదలైన వాటి నుండి సెలవు లభిస్తే స్మృతి యాత్రలో ఉండే వ్రతము తీసుకోవాలి. మాయపై విజయము ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండే శ్రమను చేయాలి. 2వ పాయింట్, చాలా నమ్రత మరియు ప్రేమ భావముతో మందహాసము చేస్తూ బంధుమిత్రులకు సేవ చెయ్యాలి. వారిలో బుద్ధిని భ్రమింపనీయరాదు. ప్రీతితో తండ్రి పరిచయముని ఇవ్వాలి. వరదానము: నడుస్తూ నడుస్తూ ఫరిష్తా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయించే సాక్షాత్కారమూర్త భవ. వివరణ: ఎలాగైతే ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమైపోయి శ్రీకృష్ణుడు కనిపించేవాడో, ఈ సాక్షాత్కారమే అన్నీ విడిపింపజేసిందో, అలా సాక్షాత్కారము ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి. ఎప్పుడైతే సాక్షాత్కారము ద్వారా ప్రాప్తి జరుగుతుందో అప్పుడు తయారవ్వకుండా ఉండలేరు. అందువలన నడుస్తూ తిరుగుతూ ఫరిష్తా స్వరూపాన్ని సాక్షాత్కారము చేయించండి. ఉపన్యసించేవారు చాలామంది ఉన్నారు, కానీ మీరు అనుభవం చేయించేవారిగా అవ్వండి. అప్పుడు వీరు అల్లాకు చెందిన వారని అర్థం చేసుకుంటారు. స్లోగన్: సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడూ తికమక పడరు. తమ శక్తిశాలి మనసు ద్వారా సకాశిచ్చే సేవను చేయండి. ఇప్పుడు తమ హృదయపూర్వక శుభ భావనలను ఇతర ఆత్మల వరకు చేర్చండి. సైలెన్స్ శక్తిని ప్రత్యక్షము చేయండి. ప్రతి బ్రాహ్మణపుత్రునిలో ఈ సైలెన్స్ శక్తి ఉంది. కేవలం ఈ శక్తిని మనసు ద్వారా, శరీరం ద్వారా ఉత్పన్నం చేయండి. 1 సెకండులో మనసా సంకల్పాలను ఏకాగ్రము చేస్తే వాయుమండలంలో సైలెన్స్ శక్తి యొక్క ప్రకంపనాలు స్వతహాగా వ్యాపిస్తూ ఉంటాయి. ఈరోజు స్వమానము: నేను శాంతి గృహమును. యోగాభ్యాసము: నేను శాంతి స్వరూపమును. శాంతి సాగరుడైన తండ్రితో
కంబైండ్గా ఉన్నాను. మనసు బుద్ధి శాంతిగా ఏకాగ్రతలో ఉన్నాయి. నా నుండి శాంతి ప్రకంపనాల వాయుమండలం దూర దూరాలకు విస్తరిస్తున్నది. ప్రపంచంలోని సర్వ ఆత్మలు మరియు ప్రకృతి పంచతత్వాలు శాంతమవుతున్నాయి. ధారణ: సర్వుల పట్ల హృదయపూర్వక శుభకామన కలిగి ఉండాలి. చింతన: వాయుమండలంలో శాంతి శక్తి ప్రకంపనలు విస్తరిస్తూ ఉండాలంటే ఏ ఏ విషయాలపై అటెన్షన్ పెట్టాలి? ఓం శాంతి.